2025 సీజన్ సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ జట్ల మధ్య జరగనుంది. డబుల్ హెడర్లో భాగంగా ఈ మ్యాచ్ ఆఫ్టర్నూన్ 3:30కి స్టార్ట్ అవ్వనుంది. అండ్ ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆడనున్నారు. హెడ్ టు హెడ్ స్టార్ట్స్ విషయానికి వస్తే ఇరు జట్లు ఓవరాల్గా 20 మ్యాచెస్ ఆడితే ఆర్ఆర్ 9 మ్యాచెస్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ 11 మ్యాచెస్లో గెలిచింది. అండ్ ఇరు జట్ల మధ్య పోరు ఆల్మోస్ట్ నెక్ టు నెక్ వచ్చింది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం ఎస్ఆర్హెచ్ టీం రాజస్థాన్పై ప్యూర్ డామినెన్స్ చూపించింది. ఆడిన 2 మ్యాచెస్లోనూ గెలిచింది. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అండ్ ఈ పిచ్లో స్ట్రోక్ మేకింగ్ ఈజీ అవ్వనుంది. బట్ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్కి కాస్త అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్లో ఓవరాల్గా 78 మ్యాచెస్ ఆడితే మూట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 34 టైమ్స్ గెలిస్తే చేజ్ చేసిన టీమ్స్ 43 టైమ్స్ గెలిచాయి. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 162 రన్స్. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా హోమ్ టీమ్ అయిన ఎస్ఆర్హెచ్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. బౌలర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ రానున్నారు. అలానే నెంబర్ 3లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 4లో ఇషాన్ కిషన్, నెంబర్ 5లో హెన్రిచ్ క్లసెన్, నెంబర్ 6లో అభినవ్ మనోహర్, నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 8లో ఆడన్ జాంపా, నెంబర్ 9లో రాహుల్ చాహర్, నెంబర్ 10లో మొహమ్మద్ షామి, నెంబర్ 11లో హర్షల్ పటేల్ రానున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా జయదేవ్ ఉనద్కట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్ అండ్ సంజు సామ్సన్ రానున్నారు. అండ్ నెంబర్ 3లో నితీష్ రాణా, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో ధ్రువ్ జురేల్, నెంబర్ 6లో సిమ్రాన్ హిట్మయర్, నెంబర్ 7లో వనిందు హస్రంగా, నెంబర్ 8లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9లో మహేష్ దీక్షణ, నెంబర్ 10లో సందీప్ శర్మ, నెంబర్ 11లో తుషార్ దేశ్ పాండే రానున్నారు. అలానే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ మధ్వాల్ వచ్చే అవకాశం ఉంది. కీ ప్లేయర్స్ ఆఫ్ డ్రీమ్ టీమ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లసన్, రాహుల్ చాహర్, ప్యాట్ కమిన్స్, యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్, నితీష్ రాణా, వనిందు హస్రంగా, సందీప్ శర్మ. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ చాలా స్టేబుల్గా కనిపించిన ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్గా ఉంది. బట్ మిడిల్ ఆర్డర్లో ఇరు జట్లు కాస్త వీక్గానే కనిపిస్తున్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే ఆర్ఆర్తో కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ సెటిల్డ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా టీమ్స్ కంపేర్ చేస్తే ఆర్ఆర్ కాస్త వీక్గానే ఉంది. అండ్ డెఫినెట్లీ ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. డ్రీమ్ టీమ్ అప్డేట్స్ అండ్ మ్యాచ్ ప్రిడిక్షన్ కోసం ఫటాఫట్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ బయోలో ఉంది.